ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ కంప్యూటర్ ఎలా యూస్ చేయాలి అన్నది తెలియకపోయినా, లేదంటే మీరు 10th ఇంటర్ చదువుతున్నా కూడా మీకు అసలు కంప్యూటర్ నాలెడ్జ్ లేదనుకోండి, మీరు ఎటువంటి కోర్సులో చేరాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి DCA కోర్స్ అని ఉంటుంది. DCA అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఈ కోర్స్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్కొక్కలా నేర్పుతారు. చిన్న ఇన్స్టిట్యూట్లు చూసుకున్నాము అంటే 3 months లో ఈ కోర్స్ మొత్తం నేర్పిస్తారు. లేదు నాకు కొంచెం డబ్బులు ఖర్చు అయినా పర్లా, నేను బాగా నేర్చుకోవాలి అని మీరు మంచి ఇన్స్టిట్యూట్ లో చేరారు అనుకోండి, ఇక్కడ మీకు డీటెయిల్ గా ఈ కోర్స్ చెప్తారు. కాబట్టి 6 months కానీ 1 year కానీ కోర్స్ టైం తీసుకుంటది. ఈ కోర్స్ లో అసలు మనకి ఏమేమి ఉంటాయి అంటే, మనకి నోట్ ప్యాడ్ ఉంటది, MS పెయింట్ ఉంటది, MS వర్డ్ ఉంటది, MS ఎక్సెల్ ఉంటది, MS పవర్ పాయింట్ ఉంటది. అలాగే మనకి ఇంటర్నెట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం నెట్ ఎలా యూస్ చేయాలి, మన జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి మెయిల్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా సెండ్ చేయాలి. ఇవే కాదు, మీకు ఇంటర్నెట్ గురించి ఫుల్ గ్రిప్ అయితే వచ్చుద్ది. అలాగే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు మనకి మౌస్ మీద ఫుల్ గ్రిప్ వచ్చుద్ది. అలాగే మనకి కంప్యూటర్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉంటది కదా, ఈ నాలెడ్జ్ అంతా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మనకి 10th తర్వాత మనకి ఇంటర్ లో మనకి నచ్చిన కోర్స్ తీసుకుంటాం కదా, సేమ్ అలాగే మీకు DCA కోర్స్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన కోర్సులోకి వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ వెబ్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలి అంటే వెబ్ డిజైనింగ్కి వెళ్ళొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మనకి మల్టీమీడియా కోర్స్ ఉంటుంది కదా, ఇలాగా మీరు బేసిక్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు నచ్చిన కోర్సులోకి వెళ్ళాలి అన్న వెళ్ళొచ్చు. మీకు అసలు ఫస్ట్ కంప్యూటర్ యూస్ చేయడం తెలియడం కోసం ఈ కోర్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.